రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమైపోతున్నాయి. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ భారీగా జామ్ అయిపోతోంది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్లో వర్షం దంచి కొడుతోంది. రహదారులు చెరువులు తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన కూడళ్లలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు ఎక్కడికక్కడికి నిలిచిపోయాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. వాటర్ నగర వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ జనతర్ కుమార్. మామూలు వర్షం పడితేనే నగరవాసులకి ఏ స్థాయిలో నరకం కనిపిస్తుందో తెలియదు కదా, అలాంటిది ఏదో ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా ఈ స్థాయిలో అసలు కంటిన్యూస్గా పడుతూనే ఉంటుంది. ప్రస్తుతం ఎలా ఉంది, ఇంకా ఎంతసేపటి వరకు ఇలా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం జాగ్రత్తలకు సంబంధించి ఏం చెప్తున్నారు? జిహెచ్ఎంసీ ఎలా అప్రమత్తం అవుతోంది? థ్యాంక్ యూ సతీష్. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో మళ్ళీ భారీ వర్షం అయితే స్టార్ట్ అయింది. ముఖ్యంగా ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా ఉదయం వరకు కూడా పలు చోట్ల భారీ వర్షాలు అయితే కురిశాయి. తాజాగా ఈ రోజు సాయంత్రం సిటీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం అయితే కురుస్తుంది. ముఖ్యంగా ఉప్పల్, బోడుప్పల్, ఫిర్జాది కూడా, అలాగే అమీర్పేట్, యూసఫ్ గూడ, అలాగే కూకట్పల్లి, మియాపూర్, చందానగర్, ఇలా పలు ప్రాంతాల్లో భారీ వర్షం అయితే కురుస్తుంది. ముఖ్యంగా మధ్యాహ్నం కాస్త ఉక్కపోతుగా ఎండ అయితే కాస్తుంది. కానీ కొద్దిసేపటి క్రితం నుంచి కూడా ఏదైతే భారీ వర్షం అయితే కురుస్తుంది. సిటీలో కొన్ని ప్రాంతాల్లో తేలిపాటి జల్లులు పడుతుండగా మిగతా ఏరియాలో మాత్రం వాతావరణం అయితే ముఖ్యంగా భారీ వర్షం అయితే కురుస్తుంది. దీంతో ఆఫీసుల నుంచి ఉద్యోగులు ఇంటికి వెళ్లే సమయం కావడంతో కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. అలాగే మరొక పక్క ట్రాఫిక్ పోలీసులు కూడా పూర్తిగా డ్రైవర్స్ అయితే చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్ లోని కొద్దిగా పాటి వర్షం పడితేనే ముఖ్యంగా రోడ్లన్నీ పూర్తిగా నీట మునిగితాయి. అలాంటిది ఈ రోజు తెల్లవారుజాము నుంచి భారీ వర్షం అయితే పడింది. అలాగే కొద్దిసేపటి నుంచి కూడా అతి భారీ వర్షం అయితే కురుస్తుంది. ఈ వర్షం దాటికి కూడా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇప్పటికే అప్రమత్తం అయ్యారు. అలాగే మరొక పక్క ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముఖ్యంగా అధికారులు ముందస్తు చర్యలు అయితే తీసుకున్నారు. అలాగే మరో పక్క చూసుకున్నట్టయితే ఇక్కడ దిల్సుఖ్ నగర్, కొత్తపేట, సరూర్ నగర్, ఎల్బీ నగర్, నాగపూర్, అస్కాపూర్ ప్రాంతాల్లో భారీ వర్షం అయితే పడుతుంది. అలాగే అమీర్పేట్, జూబ్లీస్, బంజారీస్, ఖైరతాబాద్, నాంపల్లి, బషీర్బాగ్, హయత్ నగర్, అబీడ్స్, నాంపల్లి, కుత్బుల్లాపూర్, బాలానగర్, గాజుల రామారం, జగ్గిర్గుట్ట, బహదూర్పల్లి, సూరారం, సుచిత్ర, గండుపోచంపల్లి, అలాగే బషీరాబాద్, జీడిమెట్ల ప్రాంతాల్లో కూడా పూర్తిగా భారీ వర్షం అయితే పడుతుంది.
ముఖ్యంగా ముషీరాబాద్ పరిధిలో కూడా లోతట్టు ప్రాంతంలో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లయితే తెలుస్తుంది. అలాగే మరొక పక్క ఏదైతే హైదరాబాద్ లోని ఈ వర్షం దాటి కూడా పూర్తిగా హుస్సేన్ సాగర్ కూడా నిండు కొండలాగైతే మారిందనే చెప్పొచ్చు. అలాగే మరొక పక్క ఈ హుస్సేన్ సాగర్ నిండు కొండ మారడంతో ఇప్పటికే గేట్లు కూడా ఓపెన్ చేసి వరద నీరు కూడా రిలీజ్ చేయడం కూడా జరిగింది. అలాగే హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కూడా ప్రమాద హెచ్చరికలు అయితే జారీ చేశారు. ముఖ్యంగా ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే ప్రజలను అయితే సూచిస్తున్నారు. అలాగే మరొక పక్క రోడ్డుపై నిలిచి ఉన్న నీరును మాత్రం జిహెచ్ఎంసీ అధికారులు కూడా సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రస్తుతం మోటార్ల ద్వారా నీటిని కూడా పక్కకి తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా పలు ప్రాంతాల్లో అంటే రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రస్తుతం భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడుతుంది. ముఖ్యంగా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడడంతో కూడా పోలీసులు కూడా డైవర్షన్స్ అయితే చేస్తున్నారు. అలాగే జిహెచ్ఎంసీ అయితే కూడా ప్రజలకి ముందస్తు చర్యలు అయితే తీసుకోవాలంటూ ముందుగానే చెప్తున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు బయటకు రావద్దంటూ సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ వర్షం దాటికి ముఖ్యంగా వాహనాలే కూడా కొట్టుకుపోయే పరిస్థితి అయితే ఏర్పడింది. అలాగే మరొక పక్క ఈ రోజు ఉదయం నుంచి కూడా కూకట్పల్లి అలాగే మరికొన్ని 2-3 చోట్ల కూడా పిడుగు దాటి కూడా ఏదైతే పైకప్పులు కూడా పేల్పడం కూడా జరిగింది. అలాగే ఎల్బీ నగర్ లో ఎల్బీ స్టేడియం దగ్గర చూసుకున్నట్టయితే ప్రహరీ గోడ కూడా పడి పోలీసు వాహనాలు కూడా పూర్తిగా ధ్వంసమైంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు మాత్రం బయటకు రావద్దంటూ కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు. ఎందుకంటే లోతట్టు ప్రాంతాల్లోని వరద నీరు బాగా ఎక్కువగా చేరుకుని నాలాలు ఎక్కడైనా ఓపెన్ ఉంటే కనుక కనిపించకుండా పోతాయి కాబట్టి ముఖ్యంగా ప్రజలు బయటకు రావద్దంటూ సూచిస్తున్నారు. అలాగే ముఖ్యంగా గతంలోనే ఇలాంటి సంఘటనలు మనం చూసాం. మన కలాసిగూడ కావచ్చు, గాంధీనగర్ లో కావచ్చు, పలు ప్రాంతాల్లోని ఏదైతే నాలాలో పడి చాలా మంది చనిపోయిన పరిస్థితులు అయితే ఏర్పడినాయి. ఈ నేపథ్యంలో ప్రజలు బయటకు రాకుండా ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే సూచిస్తున్నారు. అలాగే మరొక పక్క ఏదైనా ఎమర్జెన్సీ ఏదైనా జరుగుంటే కనుక వెంటనే జిహెచ్ఎంసీ హెల్ప్ లైన్లకి సమాచారం ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటికీ అమరపాల్ కమిషనర్ అమరపాల్ కాటి అలాగే మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా దీనికి సంబంధించి పూర్తి పర్యవేక్షణ అయితే చేస్తున్నారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ కుమార్.